హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇవాళ మన వీడియో వచ్చేసినట్టయితే ఐక్యూ లేటెస్ట్ ఫ్లాష్ షిప్, అదే మన ఐక్యూ 13 గురించి గైస్. మనం ఐక్యూ 13 గురించి మాట్లాడుకున్నట్టయితే ఇట్ ఈస్ ట్రూలీ పర్ఫార్మెన్స్ బీస్ట్ గైస్. నేను అలా చెప్తున్నానంటే ఆల్రెడీ నేను ఒక 7 months డివైస్ అయితే యూజ్ అయితే చేసినాను గైస్. అండ్ ఆల్సో మనం ఇక్కడ ఐక్యూ 13 ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో వస్తుంది గైస్, విచ్ ఈస్ డిజైన్ ఫర్ పీక్ పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ ఇన్ గేమింగ్ అండ్ డిమాండింగ్ టాస్క్స్. మన ఐక్యూ 13లో చిప్ సెట్ వచ్చేసి సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్తో అయితే వస్తుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెట్ అంటే ఏంటో తెలియాలి గైస్, అది ఎందుకు యూజ్ అవుతుంది అని చెప్పేసి. మనమైతే స్నాప్డ్రాగన్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా వర్క్ అయ్యేలాగా చేస్తుంది. అండ్ ఆల్సో ఫ్రేమ్ రేట్ ఎన్హాన్స్ చేస్తుంది గైస్, సో దట్ మనకి స్మూత్ గేమ్ ప్లే ఇవ్వడానికి అయితే, అంటే మనం గేమ్ ఆడేటప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ అవుతూ ఉంటుంది కదా. సో ఫ్రేమ్ డ్రాప్స్ అవుతున్నాయి అంటే మన ప్రాసెసర్ వైజ్గా చూసుకున్నట్టయితే దాని పర్ఫార్మెన్స్ మంచిగా ఉందా లేదా అని చెప్పేసి వర్క్ అయ్యేలాగా చేస్తుంది ఈ చిప్స్. మనం ఈ మొబైల్ అయితే స్మూత్ గేమ్ ప్లే విత్ హై గ్రాఫిక్స్ కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు గైస్. విత్ 2K రిజల్యూషన్లో కూడా మనం 144 FPS అయితే ఉంటుంది గేమ్ అయితే. ప్లస్ మనం డిస్ప్లే వైజ్గా చూసుకున్నట్టయితే ఇది 6.82 inches 2K ATPO 2.0 ఎక్కువ LED డిస్ప్లేతో అయితే వస్తుంది గైస్. 144 Hz రిఫ్రెష్మెంట్ రేట్ విత్ అల్ట్రా ఐ కేర్ డిస్ప్లే గైస్. మన ఐక్యూ 13కి వచ్చేసినట్టయితే 4500 నెట్ స్పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. మనం ఫుల్ సన్లైట్లోకి వెళ్ళినా కూడా పిచ్చ క్లారిటీగా అయితే ఉంటుంది గైస్. అండ్ మనం బ్యాటరీ వైజ్గా వచ్చేసినట్టయితే మనకైతే ఐక్యూ 13లో 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది గైస్. విత్ థిన్ బ్యాటరీ హెవీ యూసేజ్లో కూడా మనం ఫుల్ డే అయితే సపోర్ట్ అయితే చేయొచ్చు. గేమింగ్ వైజ్ క్యాజువల్ యూజర్స్కి అయితే మ్యాక్స్ 3 to 4 days ఈజీగా వస్తుంది గైస్. అండ్ ఆల్సో మనం ఛార్జర్ వైజ్గా చూసుకున్నట్టయితే, అంటే ఛార్జింగ్ ఎంత ఫాస్ట్గా ఎక్కుతుంది ఏది, మనకైతే 120 watts ఫ్లాష్ ఛార్జర్తో వస్తుంది గైస్ ఐక్యూ 13కి అయితే. ఇది వచ్చేసి 1 to 50% ఛార్జ్ అవ్వడానికి జస్ట్ ఒక 14 minutes చాలు గైస్. అండ్ ఆల్సో 100% ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే 30 minutes అయితే చాలా ఈజీ గైస్. ఆల్సో మనం ఒకసారి చిప్ సెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే వరల్డ్లోనే ఫస్ట్ Q10 చిప్ సెట్ అనేది చెప్పుకోవచ్చు గైస్ ఐక్యూ 13కి వచ్చేసి. అండ్ ఆల్సో ఇప్పుడు మన గేమ్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది, గేమ్ FPS అండ్ నేను ఐక్యూ 13తో చేసిన క్లచెస్ ఎలా ఉన్నాయని చూడండి గైస్ ఒకసారి, మీకే అర్థమవుతుంది. అంటే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఎలా వర్క్ అవుతుంది విత్ Q2 కాంపోజిట్ సూపర్ కాంపోజిట్ చిప్ ఎలాగా రన్ అవుతుంది అని చెప్పేసి మీరే ఒకసారి చూడొచ్చు. బగ్గి వచ్చింది అమ్మా. Ui.
అంటే ఆడి దగ్గర ఆడు ఎక్కువ కోట్లు కొట్టుకుంటావు వాళ్ళని. కాపు కాపు అమ్మాయి ఏదైతే లేదండి. సో చూసారు కదా గైస్, గేమ్ ఎంత స్మూత్గా ఉన్నదో. నేనైతే ఈ 7 months మొత్తం ఐక్యూ 13తోనైతే స్ట్రీమ్ అయితే చేశాను గైస్ కంటిన్యూస్గా. ఐక్యూ 13 ఎందుకంటే దీంట్లో మనకైతే 3.2 యూఎస్బి జాక్ అటెంటివ్ స్కోర్తో అయితే ఉంటుంది గైస్. దీనివల్ల మనకైతే స్మూత్గా అయితే స్ట్రీమ్ చేయడానికైనా కానీ గేమ్ అయినా కానీ ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్ ఇష్యూస్ కానీ ఉండవు గైస్. సో గైస్, బడ్జెట్లో మనకి ఏదైనా బెస్ట్ మొబైల్ కావాలంటే అదైతే ఐక్యూ 13 గైస్. స్ట్రీమర్స్ అందరికీ గైస్ నేను మెన్షన్ చేస్తున్నాను సీరియస్గా, స్ట్రీమర్స్ అందరూ ఎవరైతే లో బడ్జెట్లో బెస్ట్ డివైస్ తీసుకోవాలనుకుంటున్నారో ఐ సజెస్ట్ యూ గైస్ ఐక్యూ 13 వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ ఫర్ గేమింగ్, ఫర్ స్ట్రీమింగ్ ఆల్సో. అండ్ ఆల్సో మనం కెమెరా వైజ్గా చూసినట్టయితే గైస్ 50MP కెమెరా అయితే వస్తుంది గైస్. ముందు మనం మెయిన్ అల్ట్రా వైడ్ అండ్ ఆల్సో టెలిఫోటో అనే 50MP అయితే వస్తుంది గైస్. అండ్ ఆల్సో ఇందులో మనకి ఏఐ యారేజ్ ఆప్షన్ కూడా ఉన్నది. అండ్ ఆల్సో ఎడిటింగ్ కూడా చాలా బాగుంటుంది గైస్ మొబైల్ అయితే. అండ్ ఆల్సో మీకు కొన్ని రిఫరెన్స్ పిక్స్ కూడా పెట్టాను చూడండి గైస్. అండ్ ఆల్సో డే టైంలో ఎట్లా ఉంటుంది, అండ్ ఆల్సో సన్లైట్ వచ్చినప్పుడు కొంచెం షాడో వచ్చినప్పుడు ఎట్లా పిక్స్ ఉంటాయి, అండ్ ఆల్సో నైట్ టైం పిక్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి మీకు కెమెరా వైజ్గా చూపించడానికి అయితే కొన్ని పిక్స్ అయితే తీసాను గైస్. అవి ఎట్లా ఉన్నాయో మీరే చూడండి ఒకసారి. గైస్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్
మనం గేమర్స్ అందరం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాసెసర్ మంచిగా రన్ అవ్వాలంటే మనకు కావాల్సిందైతే మొబైల్ కూల్గా ఉండాలి గైస్. సో కూల్గా ఉండడానికి మనకి ఏం కావాలి? కూలింగ్ సిస్టమ్ కావాలి. సో మనం ఇందులో కూలింగ్ సిస్టమ్ ఐక్యూ 13 కూలింగ్ సిస్టమ్ వైజ్గా చూసుకున్నట్లయితే 7K అల్ట్రా పీసీ కూలింగ్ సిస్టమ్ అయితే ఉన్నది గైస్. అండ్ ఆల్సో ఇందులో మోస్ట్ అడ్వాన్స్ వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి OS 15తో అయితే వస్తుంది గైస్. 4 years దాకా అయితే అప్డేట్ వస్తుంది. అండ్ ఆల్సో 5 years దాకా అయితే సెక్యూరిటీ ప్యాచప్ అయితే వస్తుంది గైస్. అండ్ ఆల్సో నెక్స్ట్ 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ అయితే చూసుకోవచ్చు. సో మన 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానింగ్ వల్ల అయితే మనకైతే జస్ట్ ఇలా పెట్టగానే అలా అన్లాక్ అయిపోతుంది గైస్ స్క్రీన్ అయితే. అండ్ ఆల్సో చూపిస్తే IP68 IP69 వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే చూసుకోవచ్చు. మనకు నేను నిజంగా బ్రాండ్ వైజ్గా చెప్పట్లేదు, ఒక మిడిల్ క్లాస్ స్ట్రీమర్గా చెప్తున్నాను. ఐక్యూ 13 వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ ఫర్ గేమర్స్ అండ్ స్ట్రీమర్స్ గైస్. ఓకే గైస్, అందరికీ బాయ్ బాయ్. చూసినారు కదా, యాజ్ అన్ మిడిల్ క్లాస్ స్ట్రీమర్గా చెప్తున్నాను, ఐక్యూ 13 వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ గైస్. సో ఎవ్రీవన్ పర్చేస్ ఐక్యూ 13.